అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో బంగాళదుంప వడియాలు ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఇంట్లో 2 ఆలుగడ్డలు ఉంటే చాలండి, 50కి పైగా అప్పడాలు మనం తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా సూపర్ క్రిస్పీగా ఉంటాయండి, కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి. ఈ అప్పడాలను మనం ఈవినింగ్ స్నాక్స్ లా కూడా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటాయి. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ముందుగా 2 పెద్ద సైజు ఉన్న ఆలుగడ్డలను తీసుకొని పొట్టు తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత సన్నగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. మనం నీళ్ళేం పోయిన అవసరం లేదండి, ఆల్లో వచ్చిన నీళ్ళ నుంచే మనకు పేస్ట్ తయారవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోవాలి కొలతల కోసం. ఒక బౌల్ పేస్ట్ అయింది కదండి, ఈ పేస్ట్ని ఇప్పుడు మనము అడుగు బాగా మందంగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి. ఒక బౌల్ పేస్ట్కి 2 బౌల్ల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఎంత పల్చగా ఉంది కదా, మనం ఒక బౌల్ పేస్ట్కి 2 బౌల్ నీళ్ళు పోస్తే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం కట్లపొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. మన కట్లపొయ్యి అయితే రెడీగా ఉందండి. మన వుడెన్ స్టవ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు మనం కట్లపొయ్యి మీద గిన్నె పెట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనకి ఇలా తిక్కుగా తయారవుతుంది, చిక్కగా తయారవుతుందండి. మనకు ఉడికితే ఎక్కువ కూడా అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా గిన్నె కూడా కొద్దిగా పెద్ద సైజులో తీసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా జారుడుగా ఉంటే సరిపోతుందండి, మరీ పల్చగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు. ఇలా ఉన్నప్పుడే పొయ్యి మీకలు దింపేసుకోవాలండి. మనం పొయ్యి మీకలు దింపేసుకున్నాక ఇంకాస్త దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని మిక్సీ వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చిని కూడా కచ్చపచ్చ మన మిక్సీలో వేసుకొని కూడా వేసుకోవచ్చు. అప్పడాల పిండిలో ఉప్పు కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఉప్పు ఎక్కువ పట్టదు అప్పడాలలో, కాబట్టి ఉప్పు వేసుకుంటూ టేస్ట్ చూసుకొని మళ్ళీ కలుపుకోవాలి తక్కువైతే. ఇప్పుడు అవన్నీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చూడాలండి. టేస్ట్ చూస్తే కొద్దిగా ఉప్పు తగినట్టు అనిపించింది, అందుకే సగం టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను. ఉప్పు వేశాక మరొకసారి కలిపేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను, ఎందుకంటే కట్ల పొయ్యి మీద వండుకున్నాను కదా, కింద మస అంటుతుంది కాబట్టి వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. అప్పడాల పిండి వేడిగా ఉన్నప్పుడే మనం అప్పడాలు వేసేసుకోవాలి. నేను ఫస్ట్ కాటన్ క్లాత్లో వేసి చూపిస్తున్నాను. ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని ఇలా 1 గంటే మనం అప్పడాల పిండిని పోసుకొని అలా వదిలేయాలండి. దాన్ని మనము స్ప్రెడ్ చేయొద్దు, అలా పోసేసి వదిలేయాలి. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయి కదా. ఎప్పుడైనా సరే అండి, అప్పడాల పిండి ఆరిపోకన్నా ముందే మనం వేసేసుకోవాలి, చల్లారనివ్వకూడదు. ఎంత చల్లారితే అంత గట్టిగా అవుతుంది, అప్పడాలు లావుగా వస్తాయి. నేనైతే ఎండలోనే అప్పడాలు వేస్తున్నానండి. ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద వేసుకున్నా కూడా అప్పడాలు ఎండిపోతాయి. కంటిన్యూగా ఒక 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి. కొన్ని మాత్రమే నేను కాటన్ క్లాత్లో వేసి చూపించాను, అవి ఎలా తీయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను బియ్యం సంచులో వేసుకుంటానండి. బియ్యం సంచులు అయితే తీయకుండానే వాటంతటవే వచ్చేస్తాయి. ఇలాంటి సంచులలో వేస్తే ఏమవుతుందంటే వాటంతటవే రిమూవ్ అవుతుంది, తీసే పని ఉండదు. కానీ కొద్దిగా షేప్ అవుట్ అవుతూ ఉంటాయి, రౌండ్గా అయితే రావండి సంచుల పైన. షేప్ సంగతి పక్కన పెట్టిస్తే టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు, కాబట్టి షేప్ అవసరం లేని వాళ్ళు ఇలా వేసుకుంటే ఈజీ అండి. కాటన్ క్లాత్లో వేస్తే మనకు తీయడం తెలియాలండి, అలా తెలిస్తే కాటన్ క్లాతే బెస్ట్ ఈ అప్పడాలకైతే. ఈ ఆలుగడ్డ అప్పడాలు షాప్లో కొన్నట్టే ఉంటాయండి, సూపర్ టేస్ట్గా ఉంటాయి. మనము పప్పుల్లోకి, సాంబార్లోకి, రసంలోకి కాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చండి. అలా ఈవినింగ్ స్నాక్స్లోకి తినాలి అనుకున్నప్పుడు మనము చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయాలండి, కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటాయి కదా. మార్నింగ్ వేశాను, ఈవినింగ్ వరకు బాగా ఎండిపోయినాయండి. చూడండి, అసలు కాటన్ క్లాత్ మీద కనిపిస్తేనే లేవు. ఇక సంచులో వేసినవి అయితే మొత్తం ఎండిపోయినాయండి, జస్ట్ ఇట్లా అంటేనే వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. కాటన్ క్లాత్లో వేసిన ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం వేసుకున్న అప్పడాలను ఇలా ఫోల్డ్ చేయాలండి. ఎంతవరకు అయితే వేసుకున్నామో అంతవరకు అలా ఫోల్డ్ చేసేసేయాలి. ఆ ఫోల్డ్ చేసిన తర్వాత పైన నీళ్లు చల్లాలి. అప్పడాలు ఉన్న ప్లేస్ అంతా మొత్తం తడైపోవాలండి, మొత్తం పచ్చిగా అయిపోవాలి క్లాత్ అంతా, అప్పుడే మనకు అప్పడాలు ఈజీగా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీళ్లు చల్లిన తర్వాత 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
వెంటనే తీయకూడదు. వెంటనే తీసినా కూడా ఇరిగిపోతాయి కాబట్టి 5 నిమిషాలు ఫ్రీగా వదిలేసిన తర్వాత అప్పడాలు ఉన్న సైడ్ తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా నెమ్మదిగా మనము అప్పడాలు ఉన్న సైడు తింపేసుకోవాలి. నీళ్లు చల్లిన తర్వాత 5 నిమిషాలు ఫ్రీగా వదిలేస్తాం కదండి, అప్పుడు కాటన్ క్లాత్ నుంచి ఇలా అప్పడాలు సపరేట్ అవుతాయి, ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా తీయగానే చూడండి ఎంత నీట్గా వచ్చిందో, కొంచెం కూడా ఇరగకుండా. ఇప్పుడు వాటిని ఇంకొక ప్లేస్లో మనం ఎండబెట్టుకోవాలి ఖచ్చితంగా. అలా మనకి ఈజీగా రాకపోతే ఇలా కాటన్ క్లాత్, పక్కనున్న కాటన్ క్లాత్ ఇలా కొంచెం టైట్ చేసి లాగేస్తే వచ్చేస్తుందండి. చూడండి ఈజీగా వచ్చేస్తుంది, మనకేం డ్యామేజ్ అవ్వయి అప్పడాలు. చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయింది కదా క్లాత్ నుంచి. అంతే అండి, అన్నీ క్లాత్ అలా మెల్లగా లాగితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి అన్నీ అలా తీసేసుకొని వెంటనే మనం వేరే ప్లేస్లో ఎండబెట్టుకోవాలండి. ఒక గంట పాటు ఎండబెడితే సరిపోతుంది. ఒక్క రోజులో ఎండిపోతాయండి అప్పడాలు అయితే. క్లాత్లో వేసినవి నీళ్ళు చల్లినాం కదండి, అందుకే అప్పడాలు పచ్చిగా అవుతాయి అన్నమాట. కాబట్టి తీసిన వెంటనే ఇంకో సైడ్ తింపేసుకొని మనం ఎండబెట్టుకోవాలి ఒక గంట పాటు. గంట తర్వాత చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో మన అప్పడాలు. సూపర్గా ఎండిపోయాయి, ఎంత సన్నగా వచ్చాయి కదా. ఆ కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, జీరా ఎంత సూపర్గా కనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇవి సంచిలో వేసిన అప్పడాలండి. క్లాత్లో వేసిన వాటికంటే సన్నగా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవేమో క్లాత్లోకి వెళ్ళి తీసి ఎండబెట్టినాయండి ఈ అప్పడాలు. రీసెంట్గా పొట్టు మినపప్పు అప్పడాలు వేశానండి. వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదా, చాలా సన్నగా వచ్చాయండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. మనం కట్లే పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసుకొని ఒక్కొక్క అప్పడం వేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేసి అలా తీయాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. జస్ట్ అలా వేసి ఇలా తీసేయడమే అండి, ఎక్కువగా మనం కాల్చకూడదు వీటిని. ఆలు అప్పడాలు కాబట్టి ఆలు కలర్ వచ్చాయండి, కలర్ కూడా బాగుంది కదా. అంతే అండి, సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీ ఆలు వడియాలు రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ విలువైన కామెంట్ మన ఛానల్ గ్రోత్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.